చాలా మంది నన్ను ఒక మాట అడిగారు, ఒక 1 year లో డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కాలేమా అని చెప్పి. 100% అవ్వచ్చు. దానికోసం నేను ఇచ్చే యాక్షన్ ప్లాన్ ని మీరు కానీ ఫాలో అయితే ఈజీగా గ్రో అవ్వచ్చు. నమస్తే, నా పేరు పరుచూరి హనుమయ్య. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ సక్సెస్ క్లబ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి వ్యాలిడ్ కంటెంట్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక సంవత్సరంలో సక్సెస్ అవ్వాలంటే కేవలం కష్టం ఉంటే సరిపోదు, ఒక పక్కా స్ట్రాటజీ కావాలి. మీ రాబోయే 12 నెలల్లో రిజల్ట్ చూడాలంటే ఏమేం పనులు చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. మొదటి 3 నెలలు లెర్నింగ్ ఫేజ్. ఇది నేర్చుకోవడానికి మీరు టైం ఇవ్వాలి. చాలా మంది జాయిన్ అవ్వగానే డబ్బులు సంపాదించేయాలని అనుకుంటారు, అక్కడే ఫెయిల్ అవుతారు. మొదటిది ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగా నేర్చుకోండి. మీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ గురించి పూర్తి అవగాహన పెంచుకోండి. మీరు వాడితేనే ఎదుటి వాళ్ళకి కాన్ఫిడెంట్ గా చెప్పగలరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం. అవతల వ్యక్తి అడిగే ప్రశ్నలకి కరెక్ట్ అయిన ఆన్సర్స్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మీరు చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్ బాగా డెవలప్ చేసుకోవాలి. దీన్ని తరచూ అందరితో మాట్లాడుతూ ఉంటే ఇది ఇంప్రూవ్ అవుతుంది. డిజిటల్ స్కిల్స్, మీరు అనుకున్నట్లుగా రెగ్యులర్ గా మీరు ప్రజెన్స్ ని తీసుకురావాలి సోషల్ మీడియా ద్వారా, మీరు లేదా డైరెక్ట్ గా అంటే మీరు ఖచ్చితంగా కొంత బేసిక్ ఎడిటింగ్ నేర్చుకోండి. దీనికోసం మన యొక్క ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను కొన్ని డిస్కస్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. 4 నుంచి 6 నెలల వరకు నెట్వర్క్ బిల్డింగ్ పైన ఫోకస్ చేయండి. లిస్ట్ బిల్డింగ్, కేవలం తెలిసిన వాళ్ళనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ అందరితోనూ ఫస్ట్ రిలేషన్ బిల్డ్ చేయండి. బిజినెస్ పర్పస్ మీద కాకుండా పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి బిజినెస్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. డైలీ యాక్షన్, రోజుకి 3 నుంచి 5 ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ చెప్పండి. నో చెప్పిన వాళ్ళ గురించి పెద్దగా బాధపడకండి. సోషల్ మీడియా కంటెంట్ రెడీ చేయటం. పైన ఏదైతే నేను రెగ్యులర్ గా నా వీడియోస్ లో కొంత స్క్రిప్ట్ ఇస్తా ఉన్నాను కదా, వాటిని తీసుకొని మీరు మళ్ళీ చిన్న చిన్న వీడియోస్ ని పోస్ట్ చేయండి. ఒక వారానికి కనీసం 3 వీడియోలు పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 7 నుంచి 9 నెలలు టీమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ ఫేజ్. ఇది డూప్లికేషన్ మంచిగా ఇవ్వండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ టీమ్ కి నేర్పించండి. మీరు ఒక్కరే పని చేస్తే సేల్స్, టీమ్ తో కలిసి పని చేస్తే అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ సెషన్స్, మీ టీం కోసం చిన్న చిన్న మీటింగ్స్, జూమ్ కాల్స్ ఏర్పరచండి. వీలైతే ఫోన్ కాల్ ద్వారానే విర్చువల్ గా అందరినీ కాన్ఫరెన్స్ లోకి తీసుకొని కనీసం ఒక 30 నిమిషాలు మీ టీం తో ఖచ్చితంగా మాట్లాడండి. 10 to 12 months రిజల్ట్ అండ్ స్కేలింగ్ సక్సెస్ ఫేజ్. ఇది పెద్ద ఈవెంట్స్ కి మీ టీం ని తీసుకెళ్ళండి. మీ కంపెనీ ఏదైతే నిర్వహించే పెద్ద పెద్ద మీటింగ్స్ కావచ్చు, యానివర్సరీ ప్రోగ్రామ్స్ కి మీ టీం ని తీసుకెళ్ళండి. అక్కడ ఉండే మోటివేషన్ మీ టీం ని వేగంగా పెంచేలాగా చేస్తుంది. బ్రాండింగ్, ఒక సంవత్సరంలో మీరు ఒక లీడర్ గా ఎదగాలి. ప్రజలు మిమ్మల్ని చూసి బిజినెస్ లోకి రావాలి, కంపెనీని చూసి కాదు. కాబట్టి పర్సనల్ బ్రాండింగ్ ని స్టార్ట్ చేయండి. ఒక సంవత్సరంలో సక్సెస్ అవ్వడానికి గోల్డెన్ రూల్స్: ఉదయం బిజినెస్ కి సంబంధించిన పుస్తకాలు చదవండి, మోటివేషనల్ వీడియోలు చూడండి. మధ్యాహ్నం కనీసం 5 నుంచి 10 కాల్స్ ని చేసి మీటింగ్స్ ఏర్పరచండి. సాయంత్రం సోషల్ మీడియా కోసం కంటెంట్ రెడీ చేయడం లాంటివి చేయండి. వీడియో ఎడిటింగ్ లాంటివి, యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోస్ చూడండి. రాత్రికి ఈ రోజు నేనేం చేశానని క్రాస్ చెక్ చేసుకోండి. రేపేం చేయాలో ప్లాన్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ లో 12 నెలలు ఓపిక్ గా నిలబడడమే అతి పెద్ద ఛాలెంజ్. మధ్యలో వచ్చే నెగిటివిటీని పట్టించుకోకుండా ప్రతిరోజు పని చేయండి. థ్యాంక్ యూ.